శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి కన్యా రాశి వారికి ఈ నెల 13వ తారీఖు వరకు రాశి అందే కుజగ్రహ సంచారం వల్ల జాతకుడు ఏ ప్రయత్నమైనా తొందరగా పూర్తి చేయాలనే తాపత్రయంతో కొన్ని పొరపాట్లు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే కావలసిన వాళ్ళతో ఆత్మీయులతో విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి వృత్తిలో కొన్ని పొరపాట్లు జరగడం వల్ల అధికారుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, స్వభావ సిద్ధంగా మీరు స్వతంత్ర వృత్తిలో ఉన్న కొన్ని ఇబ్బందులు, పొరపాట్లు, చికాకులు జరిగే అవకాశం ఉన్నది మనకి సెప్టెంబర్ 13వ తారీఖు వరకు. అంటే కాస్త నిదానంగా, నెమ్మదిగా ఆలోచించి నిర్ణయం తీసుకొని తొందరపాటు చర్యలు లేకుండా నిదానంగా చేసుకుంటే అన్ని పనులు సావకాశంగా మనకి అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే వృత్తిలో చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రాశి పైన శని యొక్క దృష్టి పడుతుంది. అంటే ఒక విధంగా ఏదైనా ఒక రాశిలో ఒక పాపగ్రహం సంచరిస్తున్నప్పుడు జాతకుడు చేసే ప్రయత్నాలకు ఏదో ఒక ఆటంకం రావడం, అంత శ్రమ పడిన తర్వాత ఏదో నిరాశ ఎదురవడం, పని పూర్తయిపోయిన తర్వాత ఏదో ఒక కొర్రీ వచ్చి అది మొదటికి రావడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఏంది రాశిలో పాపగ్రహం ఉన్నప్పుడు దానికి ఇంకొక పాపగ్రహ దృష్టి పడినప్పుడు ఆ పని మరీ విపరీతంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. టోటల్ వేస్ట్ అయిపోతుందన్నమాట. ఏదో మనం ఇల్లు కట్టుకుంటున్నాం, పెద్ద గోడ కట్టాం, ప్రగతి గోడ లాంటిది కట్టాము, దానికి ఏదో కొంత ఖర్చు అయింది. ఈలోగా ఇంటి పక్క కూడా ఇంకో వాస్తు సిద్ధాంతం వచ్చి ఇలా కట్టారు, మొత్తం అంతా తీసేయాలంటడం. మొత్తం అంతా తీసేస్తే అంత శ్రమ వేస్ట్ అవుద్ది, ధనం వేస్ట్ అవుతుంది. ఆ విధంగా ప్రస్తుతం ఈ రాశివారు ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు, ఒకరికి మీరు ఏదైనా పని చేసి పెట్టినప్పుడు సాధారణంగా వారికి అనుగుణంగా నిదానంగా చేసుకోవడమే మంచిది తప్ప లేని పక్షంలో చాలా వరకు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే ఇంచుమించుగా సెప్టెంబర్ 13 తర్వాత ఈ కుజుడు ధనస్థానంలోకి వస్తాడు. ఒక విధంగా అష్టమాధిపతి ధనస్థానంలోకి వచ్చినప్పుడు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వస్తాయి. ఎందుకు వస్తాయి? అకస్మాత్తుగా మీకు కొంత ధనం రావడం జరుగుతూ ఉంటుంది. ఒక ఇన్సూరెన్స్ ద్వారానో, సడన్గా మీదేనా చిట్టు ద్వారానో, ఫైనాన్స్ ద్వారానో బోనస్ రావడమో, ఎప్పుడో ఎవరికో వచ్చిన అప్పు తిరిగి రావడమో, పెద్దవాళ్ళు ఏమైనా ఆస్తితో ఇద్దరు రాయడం వల్ల ఒకేసారి అధిక ధనం మీ కుటుంబానికి రావడం వల్ల ఈ కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు లాంటివి రావడం జరుగుతూ ఉంటాయి. కొన్ని మనస్పర్ధలు కూడా వచ్చే అవకాశం ఉంది. కొంచెం దాన్ని జాగ్రత్తగా సావధానంగా ఉపయోగించుకుంటే మంచిది. ఎందుకంటే ధనస్థానంలో కుజుడు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా ధనస్థానం పైన గురుగ్రహ దృష్టి పడుతుంది. ఆ కారణం వల్ల ఏంటంటే ఏదైనా శుభకార్యానికో మంచి కార్యక్రమానికో ధనాన్ని ఉపయోగించుకుంటే కంపల్సరీగా ఆ సమస్య పరిష్కారం అవడం జరుగుతుంది. పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. బట్ ఏదైనా కన్యారాశి వారికి కుజుడు ఏ భావంలో వస్తే ఆ భావాన్ని పాడు చేయడం జరుగుతూ ఉంటుంది. సెప్టెంబర్ 13 దాకా రాశి యందు సంచారం కూడా రాశి ఫలితాలు పాడు చేస్తాడు. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి, చిన్న చిన్న గాయాలు తగలవచ్చు, అనవసరంగా కోపం వస్తూ ఉంటుంది. అలాగే స్టమక్ ప్రాబ్లమ్స్, అజీర్ణ సమస్యలు రావచ్చు. సెప్టెంబర్ 13 తర్వాత ధనస్థానంలోకి వస్తాడు. కుటుంబ విషయాల్లో విభేదాలు, కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి, కుటుంబ సభ్యుల మీద అసహనంగా మీరు ప్రవర్తిస్తారు, పరస్పర విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరుగుతూ ఉంటే ఇప్పుడు శుక్రుడు మనకి లాభస్థానంలో ఉన్నాడు సెప్టెంబర్ 14 వరకు కూడా. అంటే ధనాధిపతి లాభస్థితి 100% సమయానికి మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు సహకరిస్తారు. మీ అమ్మాయి, మీ కోడలో, మీ మదరో ఎవరో ఒకరు మీ యొక్క సహాయానికి, అంటే ఏ అవసరానికన్నా వాళ్ళు సపోర్ట్గా మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే భాగ్యాధిపతి లాభస్థానంలో ఉండడం వల్ల ప్రస్తుతం ఈ శుక్రుడు లాభస్థానంలో ఉంటే అటు స్త్రీల వల్ల, స్వశక్తి వల్ల, మీ కుటుంబం వల్ల, మీ పెద్దవారి వల్ల, మీ పౌరపుణ్యం వల్ల, మీ అదృష్టం వల్ల, మీరు చేసే మంచి పనుల వల్ల ఆర్థిక సహకారం లభిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ అటు సినిమా పరిశ్రమలో ఉన్నా, బ్యాంకింగ్ రంగంలో ఉన్నా, మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆర్థిక పరంగా మాత్రం ఇంచుమించుగా మీకు ఈ నెల 14 వరకు కూడా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే వచ్చిన ధనాన్ని మీరు కరెక్ట్గా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఎంత ధనం వచ్చినా కూడా ప్రస్తుతం ఈ రాశి యందు ఉన్నటువంటి కుజగ్రహుడు అనవసరంగా ఈ మనీ వేస్ట్ అవుతుంటుంది. దేనికో దానికి వేస్ట్ చేస్తూ ఉంటారు, దేనితో ఇబ్బంది పెడుతుంటారు. అందుకని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. బట్ ఏదైనా 12వ స్థానంలో ఈ నెల 17వ తారీఖు వరకు రవి సంచారం చేయడం వల్ల
మీ కుటుంబంలో పెద్దవారి యొక్క అనారోగ్య సమస్యల వల్ల అయితేనే, వ్యక్తిగతంగా మీ యొక్క అనారోగ్య సమస్యల వల్ల అయితేనే ఏదో ఒక హాస్పిటల్ సందర్శించడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యపరమైన సలహాలు తీసుకోవాల్సి రావడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం బుధుడు కూడా 12లో ఈ నెల 15 వరకు ఉండడం వల్ల వ్యాపార విస్తరణకో, విద్యార్థులు చదువుకో ఏదో విధంగా చదువు ఖర్చు అవుతుంది. అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో ప్రభుత్వ అధికారుల ఒత్తిడి ఏర్పడడం, అంటే మీ సమకాలంలో ఏదో ట్యాక్స్ కట్టకపోవడం వల్ల, రిటర్న్స్ ఫైల్ చేయకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అధికారుల వల్ల వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యాపార సంబంధించిన విషయాలు ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసుకోవడం మంచిది. బట్ ఏదైనా మనకి సెప్టెంబర్ 14 తర్వాత శుక్రుడు కూడా వ్యయ స్థానంలోకి రావడం వల్ల కొన్ని అనుకోని ఖర్చులు, అంటే ధనాధిపతి వ్యయంలోకి వస్తాడు కదా, కుటుంబ సభ్యుల కొరకు ఖరీదైనటువంటి వస్తువులు కొనడం, బంగారు ఆభరణ లాంటివి కొనడం, మీరు కూడా ఎంటర్టైన్మెంట్ కొరకు ఏదైనా సినిమాకి వెళ్ళటమో, లేదంటే ఏదైనా రహస్య ప్రదేశంలో ఏమైనా కలుసుకోవడమో, ఏదైనా ఫంక్షన్ చేసుకోవడం, పార్టీలు చేసుకోవడం, ఈ విధంగా కొద్దిగా మీ యొక్క సరదాలు తీర్చుకునే ప్రయత్నంలో కొంత ధనాన్ని కూడా వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ కన్యా రాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉండడం జరిగింది. గురువు కూడా ఇంచుమించుగా దశమంలో ఉండడం చాలా వరకు మంచిదే చేస్తాడు. ధనస్థానాన్ని చూస్తున్నాడు, చతుర్థాన్ని చూస్తున్నాడు. ఇవన్నీ కూడా మీకు సొంత గృహాన్ని, సౌఖ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే శని మీకు వక్ర గమనంలో అత్యంత పాపి అయి రాశి మీద దృష్టి పెట్టడం వల్ల ప్రతి ప్రయత్నం కూడా విఫలమవుతుంటుంది. చివరి నిమిషంలో ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నెలలో మీరు శనిగ్రహ అనుగ్రహం కోసం దానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి అంటే ఏదైనా హార్డ్ వర్క్, కఠిన శ్రమ చేయవలసి ఉంటుంది. శని యొక్క అనుగ్రహం కావాలంటే చాలా కష్టపడి పనిచేయాలి, చాలా నిదానంగా చేసుకోవాలి. ఎక్కువ ఎవరికి ఇబ్బంది కలగకుండా నెమ్మదిగా చేసుకుంటే శనిగ్రహ అనుగ్రహం అదే లభిస్తుంది. బట్ ఏదైనా శివుడికి అభిషేకం ద్వారానో, పెద్దవారికి సేవ చేయడం ద్వారానో కొంతవరకు శని యొక్క ఫలితాన్ని మీరు పొందవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో ఉన్నటువంటి దోషాలు అవి గోచారరీత్యా వాటిని అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటివే మనకి అష్టమ శని, ఏలినాటి శని, సర్పదోషం, ఇటువంటి దోషాలు పరిష్కరించుకోవడానికి ప్రతి నెలలో కూడా ఏదో ఒక కొన్ని అవకాశాలు మరి ఆ దేవతలు మనకి అనుగ్రహించడం జరుగుతూ ఉంది. అందులోనే ముఖ్యంగా ఈ మాస శివరాత్రి, సంకష్టాల చతుర్థి లాంటివి ప్రతి నెల రావడం జరుగుతూ ఉంటుంది. అయితే జాతకంలో ఉన్నటువంటి ప్రధాన దోషాలు పితృదోషాలు. ఈ పితృదోషాలు జాతకంలో ఉన్నప్పుడు అవి ఒక కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో 4 అన్నదమ్ములు, 4 అక్కచెల్లెలు ఉన్నప్పుడు అందరి మీద దాని ప్రభావం అయితే ఉండదు. ఎవరో కొందరి మీదే ఆ పితృదోష పరిహారం రావడం జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం వల్ల రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. రిపీటెడ్గా అబార్షన్లు అవ్వడం, రిపీటెడ్గా ఇంట్లో ఎవరో ఒకరు దుర్మరణం పాలవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క కుటుంబంలో ఏ సంవత్సరం కూడా ఈ పండగలు చేసుకున్నా లేకుండా ఎవరో ఒకరు కాలం చేయడం అది జరుగుతూ ఉంటుంది. దీనికి ఏర్పడుతున్నటువంటి కారణం ఏంటంటే అది మనకి పితృదోషాల కారణంగా ఈ విధంగా జరుగుతుంటాయి. అలాగే ఒక ఇంట్లో నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు, పెళ్ళి కాకుండా ఉండిపోతున్నారు, వంశం అంతమైపోతుంది, ఇవి కూడా అదే కారణం అవుతుంటుంది. వాటి పరిష్కారానికే ప్రతి సంవత్సరం ఈ మహాలయ పక్షాలని ఈ భాద్రపద మాసంలో ఇంచుమించుగా 15 రోజుల పాటు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మీరు పితృదేవతల్ని సంతృప్తిపరిచే విషయంలో మీ యొక్క ఆచార ప్రకారం విధి విధానంగా దానికి సంబంధించినటువంటి పరిహార క్రియలు చేసుకోవలసి ఉంటుంది. మరి అది చాలా రకాలుగా చాలా ఆచారాలు ఉంటుంటాయి. వెరీ సింపుల్గా చేసుకోవాలనుకుంటే గోవుకి సేవించడం, గోవుకి తగు విధంగా మరి ఆహారం సమర్పించడం లాంటివి చేసుకోవడం కానీ, లేదంటే ఎవరైతే మీ పెద్దలు ఏ వయసులో అయితే వాళ్ళు చనిపోవడం జరిగిందో ఆ వయసులో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి చక్కగా మంచి వస్త్రాలు అవి పెట్టి వారికి భోజనానికి అవి ఏర్పాటు చేసి కొంత బహుమతి రూపంలో ఇవ్వడం వల్ల కూడా ఆ పితృదోషాలు చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. మామూలుగా పుష్కరాలవి వచ్చినప్పుడు అది వేరే సంగతి. కానీ ఈ మహాలయ పక్షాల్లో కంపల్సరిగా మీ పితృదేవతలను తలుచుకొని ఏదో 10 మందికి అన్నదానం చేయడం వల్ల, వారికి సేవ చేయడం వల్ల, బహుమతులు ఇవ్వడం వల్ల, ఏదన్నా దానం చేయడం వల్ల ఇది పరిహారం అవుతుంది. అంటే మీరు చాలామంది నమ్మకం ఉండదు, అసలు పితృదోషానికి దీనికి సంబంధం ఏముంటుందండి,
మేము పెళ్ళి అవ్వడానికి దానికి సంబంధం అంటూ ఉంటారు. ఇది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంటుంది తప్ప మామూలుగా కబుర్లు చెప్పేవాళ్ళకైతే కాదు. ఒకసారి 10 మందికి చేయడం వల్ల నష్టమైతే లేదు, కనీసం మీరు కాకపోయినా మీ తర్వాత తరమైనా బాగుంటుంది. కాబట్టి కంపల్సరిగా మీరు ఈ నెలలో వస్తున్నటువంటి మహాలయ పక్షాలు విధి విధానంగా మీకు ఎంత తాహత ఉంటే, ఎంత సహకరిస్తే అంతే చేయండి. పెద్ద ఎక్కువేం అక్కర్లేదు, ఒక వ్యక్తికి చేయండి చాలు, సరిపోతుంది. బట్ ఏదైనా మనం చేసిన దాన్ని బట్టే భగవంతుని యొక్క ఫలితం కూడా ఉంటుంది. పితృదేవతలు అన్నా కూడా కేవలం భగవంతుడితో సమానంగానే ఉంటారు తప్ప వాళ్ళేం పర్టికులర్గా ఏం కాదు. ఇదంతా కూడా సమాజం యొక్క శ్రేయస్సు కోసం, మన యొక్క మంచి కోసం మన ఋషులు మనకు నిర్ణయించారు. ఆ ఋషుల యొక్క గోత్రంతో మనం వెళ్తున్నాం కాబట్టి ఇది సదా ప్రతి ఒక్కరి మీద దీని ప్రభావం చూపుతుంటుంది. అది ఎల్లవేళ చూపించాలని రూల్ లేదు, ఎప్పుడో ఒకసారి దాని ప్రభావం వస్తూ ఉంటుంది. దాన్ని కొంతమంది బలవుతుంటారు. అలాగ అవ్వకుండా ఉండడానికి ఈ పరిహారాలు చేసుకుంటే సర్వదా అందరూ ఆనందంగా ఉండాలి, అందులో మనం ఉండాలన్నటువంటి సిద్ధాంతం ప్రకారం మరి సర్వేజన సుఖినో భవంతు. శాంతి.